శ్వేత ఐఎమ్ సారీ శ్వేత, ఐఎమ్ సారీ శ్వేత. మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే. సారీ శ్వేత. రేయ్ లే, నీళ్ళు తీసుకురా. అందరూ ఇక్కడ స్నానం చేసి రెడీ అవుతాం. అమ్మా అది ఇవ్వండి, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి. వద్దమ్మా, ఇవ్వండి, కూర్చోండి. అదేమిటమ్మా, మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేటి? శ్వేత ఇదిగో మంచినీళ్ళు. ఏమిటో ఈ పిల్ల. సరే రండి, కూర్చోండి. ఎవరికి ఏం కావాలో చెప్పండి. ఒక్క నిమిషం. స్నేహితులే నవ్వు రువ్విన నా మనసు నేడు ఎందుకో నానే లేదే. నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో, ప్రేమల పండుగ వచ్చే తేదీ ఫిబ్రవరి మాసంలో, పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో, అన్ని డేసు హాలిడేసే ఏప్రిల్ మాసంలో. ఎదలోపల పువ్వులు పూసి స్నేహానికి వేరే లేదుగా మాసం, శాశ్వతము ఈ స్నేహం. నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో, ప్రేమల పండుగ వచ్చే తేదీ ఫిబ్రవరి మాసంలో, పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో, అన్ని డేసు హాలిడేస్ ఏప్రిల్ మాసంలో. వెల్కమ్ వెల్కమ్. హాయ్ స్వీటీ. దిస్ ఇస్ కార్తీక్. హలో కార్తీక్. పవిత్ర. హాయ్ పవిత్ర. వెంకట్. హాయ్ వెంకట్. And Sam. Come in, come in. Boys and girls, make yourselves comfortable. Feel at home. Come. కార్తీక్, ఎందుకు అదల్లా ఉన్నారు? ఏం లేదే. ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిదేం లేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. Come. This is my favorite room. Friends, come on. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవ్స్ తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే, ఇదిగా. సార్ జీకే అన్నారు అంటే? కుమార్. కుమారు, నిన్ను చూడగానే డీసెంట్ ఫీలో మాతో కలవనుకున్నాను. అసలు మాతో కలిసిపోయి అదరగొట్టా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాపాయి అనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్ బాయ్లా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఏ? ఇక్కడ అన్ని ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీ ఇల్లు బాగా నచ్చింది, అక్కడ లైఫ్ నిస్తుంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడం ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను, మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను.
ఇదిగోండి చాలా కార్తీక్ వీళ్ళంతా తాగేస్తున్నారు. గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే ఓకే ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాస్లో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు, మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్వేతకి పెళ్లి. మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి. పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే? ఇంట్లో భోజనం ప్యాక్ చేశాను, అందరికీ పెట్టాను. ఏమైంది? ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. టూర్ త్వరగా పూర్తయిపోయింది దిగులా. సరే అయితే హాస్టల్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే? యా ష్యూర్. టేక్ కేర్. బాయ్. బాయ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్. సీ యు. బాయ్. అయ్యో తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా, ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్ లో? నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేసానా మావా? అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా చోటు ఉంది బావా. చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ, ఊటీలో ఉన్నట్టుంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో, అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో, అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, చెప్పు బావా, ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ? మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే మార్చురీ అని రాసి ఉంటుంది. అదేరా ఎదవ శవాల గది. నీకు ఏసు కావాల్సి వచ్చిందా? షిట్. ఏమైంది కార్తీక్? అన్ని బాల్స్ మిస్ చేస్తున్నావు? అరే, కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి. నీకేంట్రా సమస్య? ఓకే రే, చెప్పకూడదని కూడా వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే, నీతో చెప్పడానికి ఏంట్రా? ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి, శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా? సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తిపాస్తులు లెక్క చేయర్రా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనమేం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా. ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా. నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నౌ ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్ చేయి.
గుడ్ షాట్ రా. థ్యాంక్స్ రా. ఏంటి హాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రేయ్ వీళ్ళ అన్నకి పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే. ఇదిగో ఇన్విటేషన్. రే వెంకీ వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్ మరి మిగతా విషయాలు అవి ఉంటాయిలే. అయితే ఓకే. రేయ్ అందరూ వచ్చేస్తాంలే, కంగారు పడకు. రావాలి. రేయ్ ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు. ఎంత వెతికినా దొరకలేంట్రా. రే బావా అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పద. రే మధు ఏంట్రా అటు చూడు, మన బాలురా. ఆయన కాదురా. అవునరా ఆయనే, సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ ఆయన కన్ఫర్మ్ ఎస్పీవీరా. అవునరా. ఒక్క నిమిషం పట్టుకోరా. హలో ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. No worries, brother, no worries. మళ్ళీ అర్థంలో పెట్టు. Sir, please, 1 minute, sir. Okay, autograph, sir. Okay, autograph, sir. Please, sir. Okay, autograph, sir. Please. Okay, autograph, sir. Yes. Thank you very much, sir. Thank you very much, sir. You are Thank you, sir. welcome. సార్ మీరంటే పిచ్చి అభిమానం సార్. అభిమానం నా మీద అనుకుంటున్నావా? కానే కాదు, ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు. సిగ్నల్. నీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెం మిస్ అయితే ఏమయ్యేది? ఎస్పీబీ ఆటోగ్రాఫ్. మీకు ఇష్టమైన ఎస్పీబీ. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. ఏ నాకు ఇష్టమైన సిగరెట్ని మీకు తెచ్చిచ్చాను. మీకు ఇష్టమైన ఎస్పీబీ. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే. రే హాయ్, ఎంతసేపు అంటారా నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తారు అనుకున్నాను రా. సరే పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం ఎంజాయ్ చేసుకుంటారా ప్లీజ్? రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. రేయ్, ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడెక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేద్దాం. కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ షో. రైట్. రాంగ్. అవును కాదు. అవును కాదు. అవును, దేవుడు చెప్పాడు, ఆట అయిపోయింది. సరే 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 అందరూ భోంచేసి ఒక వాక్ వెళ్దామా? నేను రెడీ. ఇప్పుడు బయలుదేరదాం. రేయ్ వేసుకున్నాక తిందాంరా. చక్కటి మాట చెప్పావురా. తీసుకున్నాక తినేది. ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. మా నాన్న గురించి మాట్లాడామంటే ఏం ఊరుకో, చేస్తా? చంపేస్తాను. ఊరుకో. అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. నురుగులు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా నురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా. పోయిరా. ఇవాళ తాగరా? నాకు 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 పర్వాలేదు, తాగరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టని తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. తాగరా. నాకు నాకు తీసుకురా, తీసుకురా. వద్దు మనం తీసుకొట్టున్నారా? బియ్యం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది. ఇది తాగితే చేదుగా ఉంటుందా? చెత్త. ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దు నుంచి విట్టాలని తిరగట్లేదే. ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి. ఏయ్, బయటికి మళ్ళీ decent గా మా కనిపిస్తున్నా, పేపాలకు పేపాలు తాగేట్లా. ఆడపిల్లలు తాగితే తప్పలేదా? రేయ్, శ్వేత తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పలేదని. అయ్యా బాబోయ్, ఈ ఎత్తిన వాటిని తీర్చకుండా తాగేస్తుంది. హలో, ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారేంటండి? మనాళ్ళు రూమ్ లో వామిట్ చేసుకొని రూమ్ చండాలంగా తయారైపోయింది.
అవును మ్. కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందక్కడి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడిగినా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు, తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు. అంతెందుకు వందన కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చేచా అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్లో ఒక బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో తెగ గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇదో పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకి వెళ్ళి రెడీ అవుదాం. పదండి. ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు? ఏంటి విషయం? ఏ కార్తీకం చూసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా, ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? ఏ? 3 ఉంటేనే కదా 3 డేస్ సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడేం చేయడం? తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఏయ్, స్ట్రైక్ చేద్దామా? Good idea. స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియల్ యాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. ఆహా. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వే